హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇదేంటంటే పల్లీపప్పులు అనమాట. అరకిలో పల్లీపప్పులు, అరకిలో బెల్లం అనమాట. రౌండ్ బెల్లం అనమాట. ఇది టేస్టీ ఉంటుంది, హెల్దీ అనమాట బాగా. అదేవిధంగా నువ్వులు అనమాట. ఇదేంటంటే చిన్న గిన్నెడు, మీడియం సైజ్ గిన్నెడు నువ్వులు అనమాట ఫ్రెండ్స్. ఇదేంటంటే వీటిని ఫ్రై చేసేసుకుని ఈ పల్లీలని ఆయిల్ లేకుండా మూగిడి పెట్టేసి వీటి వచ్చిన తర్వాత పొట్టంతా తీసేసుకుని అప్పుడు దీన్ని ఏంటంటే ఇలా నలపడం, అదే ఏంటంటే మ్యాష్ చేయటం అని చేసేసి పొట్టు తీసేసి ఈ బద్దలు అయిన తర్వాత పాకం పట్టుకుని అందుట్లో వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది కొంతమంది ఇలాచీ కూడా వేస్తారు, నేను వేయట్లేదు. చూడండి, ఇదేంటంటే పల్లి అంటే పావు కిలో, అరకిలోకి అరకిలో అలా అనమాట ఫ్రెండ్స్. అది కేజీకి కేజీన్నర వేసుకోవచ్చు అనమాట బెల్లం. పెనం పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఇది పెట్టేసాను కదా, ఇందుట్లో ఏంటంటే పల్లీలో వేపుతాయి అనమాట. హీట్ వచ్చేసింది బాగా. కొంచెం వీటిని ఇట్లా వేసుకుంటాను. మొత్తం అన్నీ కూడా ఇలా ఫ్రై చేయాలి. ఈ ఫ్రై అయిన తర్వాత ఆరబెట్టేసి పొట్టు తీసేసి అప్పుడు పాకం పడతా ఫ్రెండ్స్. ఇది అరకిలో బెల్లానికి అరకిలో ఏంటంటే పల్లీపప్పులు ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఈ పప్పు నేను ఏంటంటే 150 గ్రాములు అనుకున్నాను, కాదంటే అరకిలో అన్నాడు తమ్ముడు. ఇప్పుడు అరకిలో బెల్లం కూడా వేసేస్తాను అన్నమాట. ముందే రాంగ్ చెప్పాను అన్నమాట ఫ్రెండ్స్ నేను, అందుకని మళ్ళీ పెట్టి పెడుతున్నాను అన్నమాట. ఇలా పోసుకొని ఇట్లా పొట్టు తీసుకోవాలి. ఇట్లా పొట్టు వచ్చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇలా పొట్టు తీయాలన్నమాట. ఏదన్నా బండతో కానీ లేదంటే చేతితో కానీ ఇట్లా తీసేయాలన్నమాట ఫ్రెండ్స్. పొట్టు అనేది పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఆరిపోయిన తర్వాత అంటే చేతితో కానీ లేదంటే ఏదన్నా బండతో కానీ బండతో కానీ ఏదైనా కొంచెం వెయిట్ దాంతో ఇలా అంటే మొత్తం వచ్చేస్తుంది అనమాట. కొంచెం ఎన్నో కూడా ఎందుకు వేసుకోవాలన్నమాట. ఇట్లా రావాలన్నమాట మొత్తం. జాకెట్ వస్తుంది కదా, ఇవన్నీ కూడా ఇలా ఫ్యాన్ కింద ఆరబెట్టేసాను కదా, ఇప్పుడు పాకం పట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. కదా ఫ్రెండ్స్, దీన్ని లోపల పెట్టేసి చితక కొడతాను అనమాట. కొట్టాలి. ఇది చితక కొట్టాను కదా, అరకిలో బెల్లం అనమాట. ప్లేట్లో వేస్తా చూడండి. ఈ గ్లాసుడు వాటర్ పొయ్యి వెలిగించి పొయ్యి మీద పెట్టేసా ఫ్రెండ్స్. ఇది వచ్చింది, బెల్లం వేస్తాను. అది కరుగుతుంది. ఈ గ్లాసుడు వాటర్ అన్నమాట, అరకిలో బెల్లం. చూడండి, బెల్లం అట్లా పొంగుతుందో మొత్తం అంతా కరిగిపోయిందనమాట. ఇది తీగ బాగా రావాలి. ఫ్రెండ్స్, ఇది ఇలా కుక్ అవుతుంది అనమాట పాకం అనేది. చూడండి, ఇక్కడ వాటర్ పెట్టుకున్నా రెడీగా. రాలేదన్నమాట. ఒక స్పూను నెయ్యి,
పాకం వచ్చేస్తుంది కదా, తీగ పాకం మొత్తం అంతా కూడా. ఇట్లా ఇట్లా వచ్చేసింది కదా. అప్పుడు ఈ పల్లీలన్నీ వేసేసుకోవాలి. ఇవన్నీ ఇలా పోస్తారు. ఇది ఇట్లా వేసుకోవాలన్నమాట. ముందు నెయ్యి రాసేసుకుని ప్లేట్కి. ఫ్రెండ్స్, ఇదేంటంటే స్వీట్ పల్లి పకోడీ అనమాట. మామూలుగా బెల్లం, పల్లిపప్పులు అన్నీ కలిపేసి పాకంతో చేసిందనమాట పకోడీ. ఇట్లా అనమాట. ఇది ఇట్లా వస్తాయి అన్నమాట పకోడీ.